మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి కేదార్, నీకు ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుందా అని ధాత్రి అంటుంది. అవును, నాకు ఉండాలని ఉంది, కానీ అది కుదురుతుందా అని కేదార్ అయితే బాధపడుతూ ఉంటాడు. న్యాయంగా ధర్మంగా వెళ్తే అది కుదరదు కేదార్, వాళ్ళ దారిలోనే వెళ్తే కుదురుతుంది కదా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అవును, న్యాయంగా ధర్మంగా వెళ్తే జరగని పనులు వాళ్ళ రూట్లో వెళ్ళి న్యాయం కోసం పోరాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కదా, కాబట్టే వాళ్ళ దారిలోనే వెళ్దాం ధాత్రి అని కేదార్ అంటాడు. అయితే 5 minutes వెయిట్ చేయి కేదార్, మనల్ని బయటకు పంపించామని ఊగిపోయిన వాడే పరిగెత్తుకొని వచ్చి మనల్ని ఇంట్లోకి తీసుకువెళ్తాడు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని ధాత్రి అంటుంది. వెంటనే ధాత్రి ఫోన్ తీసుకుంటుంది. ఇక చాలా రకాల వీడియోలన్నీ యువరాజుకి పంపిస్తూ ఉంటుంది. ఏదైతేనే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఇక వాళ్ళు రాను కాక రారు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఆ జగదాత్రికి రోషం పౌరుషం ఎక్కువే కాబట్టి తిరిగి రాదు, కానీ నాకు కౌశికి వదిన మీదే కాస్త డౌట్ ఉంది అని నిషిక చెప్తూ ఉంటుంది. ఏదేమైనా వాళ్ళని నేను పంపించేశాను కదా నిషి, వాళ్ళు తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టినా కూడా నేను వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ మొబైల్కి ఈ యొక్క మెసేజ్లన్నీ వస్తూ ఉంటాయి. ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. మీనంతా ఉన్న రకరకాల వీడియోలన్నింటినీ కూడా ధాత్రి పంపిస్తుంది. అలా అన్ని వీడియోలన్నింటినీ కూడా యువరాజ్ చూస్తూ ఉంటాడు. ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. నా కొంప మునిగింది కదా అనుకుంటాడు. ఏంటి యువరాజ్, ఏమి మాట్లాడమేమిటి అని నిషి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను అని యువరాజ్ ఇక పరిగెడుతూ ఉంటాడు. ఏదో పనిపైన వెళ్తున్నట్టున్నాడులే అమ్మి, వచ్చేస్తాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. యువరాజ్ ధాత్రి కేదార్ని వెతుక్కుంటూ పరిగెడుతూ వస్తూ ఉంటాడు. వచ్చేస్తాడు ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. వచ్చేస్తాడు కేదార్, ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటాడు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఫుట్పాత్ మీద నుంచి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి చాలా రోజులు పట్టింది ధాత్రి, కానీ ఆ ఇంట్లో నుంచి మళ్ళీ ఫుట్పాత్ మీదకి రావడానికి కాస్త సమయంలోనే వచ్చేసాం కదా, మళ్ళీ నా జీవితం మొదటికే వచ్చింది అని కేదార్ అయితే చాలా బాధపడుతుంటాడు. కానీ అప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, ఇప్పుడు నాతో పాటే నువ్వు కూడా ఈ ఫుట్పాత్లోకి రావాల్సి వచ్చింది అని కేదార్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ తాత్కాలికమే, నువ్వేం బాధపడకు, యువరాజ్ వచ్చేస్తాడు కదా అని ధాత్రి అయితే చెప్తూ ఉంటుంది. ఇక యువరాజ్ వెతుక్కుంటూ ధాత్రి కేదార్లకి దగ్గరికి పరిగెడుతూ వస్తూ ఉంటాడు. చెప్పాను కదా కేదార్ వచ్చేస్తాడని, అదిగో యువరాజ్ వచ్చేసాడు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మీరు ఎక్కడున్నారా, మీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని పరిగెడుతూ అలసిపోయిన యువరాజ్ ఇక ఒకసారిగా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. జగదాత్రి, ఆ వీడియోలన్నీ మీకు ఎక్కడ దొరికాయి, వెంటనే ఆ వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసేసాయి జగదాత్రి, డిలీట్ చేసేసాయి అని యువరాజ్ అయితే ఇక ఆయాసపడుతూ చెప్తూ ఉంటాడు. సరే యువరాజ్, అలాగే చేసేస్తాను అని ధాత్రి అంటుంది. అయితే ఇప్పుడే నా కళ్ళ ముందే మొత్తం డిలీట్ చేసే జగదాత్రి చేసేయి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. నేను డిలీట్ చేసినంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా యువరాజ్ అని ధాత్రి అంటుంది. ఏంటి అని యువరాజ్ అయితే బాగా షాక్ అయి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మాకు ఈ వీడియోలు పంపిన ఎస్ఐ దగ్గర సేఫ్గానే ఉంటాయి కదా యువరాజ్ అని ధాత్రి అంటుంది. దాంతో ఇక యువరాజ్ బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఎస్ఐయా, ఎవరా ఎస్ఐ, చెప్పు జగదాత్రి చెప్పు అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. చూడు యువరాజ్, నువ్వు కేదార్కి తమ్ముడువని తెలిసినా కూడా ఆ ఎస్ఐ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మాకు పంపేసి ఏం చేయమంటారు అని అడిగారు. కేదార్కి నీకు ఏ సంబంధం లేదని చెప్తే ఈ వీడియోస్ అన్నీ కూడా సుపీరియర్కి పంపిస్తామని చెప్పాడు అని ధాత్రి అంటుంది. యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. మేమే డిలీట్ చేయకుండా పోనీదే కాసేపు వెయిట్ చేసి చూద్దాం, కాసేపట్లో చెప్తాం అని ఆగి వచ్చాం అని ధాత్రి అంటుంది. చాలా థ్యాంక్స్ జగదాత్రి, వెంటనే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసే జగదాత్రి అని యువరాజ్ అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. మాకు మీ థ్యాంక్స్ అవసరం లేదు అని ధాత్రి అంటుంది. ఆ ఎస్ఐకి కూడా థ్యాంక్స్ చెప్పండి, మీకు ఏం కావాలని నేను చేస్తాను, మీకు దండం పెడతాను, ఆ ఎస్ఐకి కూడా చెప్పండి ఈ ఫొటోస్ వీడియోస్ మీరు ఆ ఎస్ఐ ఇద్దరు కూడా డిలీట్ చేసేయండి, మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను అని యువరాజ్ అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. ఇవేమి కూడా బయటికి రాకుండా చూడండి జగదాత్రి అని యువరాజ్ అయితే బతిమలాడుకుంటుంటాడు. నువ్వు మమ్మల్ని బతిమలాడాల్సిన అవసరం లేదు, దండం పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకువెళ్తే చాలు అని ధాత్రి అంటుంది. దానికి యువరాజ్ ఇక ఒక్కసారిగా లేచి నిలబడి టెన్షన్ పడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంట్లోకి తీసుకువెళ్ళాలా, నో 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 అని అనుకుంటూ ఉంటాడు. యువరాజ్ బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని ధాత్రి అంటుంది. అప్పుడే యువరాజ్ ఇక మొత్తం కూడా ఇక ఊహించుకుంటుంటాడు.
ఆ విషయమంతా ఇంట్లో తెలిసిపోవడంతో కౌశికి వెంటనే యువరాజ్ చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. పోరా, నా కొడుకు చచ్చాడనుకుంటాను, నువ్వు ఇలాంటి వాడివా అని యువరాజ్ చెంప పగలగొట్టి యువరాజ్ని సుధాకర్ ఇక ఇంట్లో నుంచి బయటకు గెంటేయడము, యువరాజ్ చేతుల్లోనే బ్యాగ్ని వేసేయడం అన్నీ కూడా. యువరాజ్ అలాంటి వాడిని తెలుసుకున్న వైజయంతి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఈ వీడియోలన్నీ కూడా చూపిస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు, ఇక పోలీసులు కూడా నన్ను పట్టుకుంటారు, ఇక కోర్టు, జైలు శిక్ష, తర్వాత ఉరి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ప్రాణాలతో బయటపడాలి అంటే వీళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లడం ఒక్కటే మిగిలింది అని యువరాజ్ అనుకుంటాడు. ఏంటి యువరాజ్, బాగా ఆలోచించుకున్నావా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేంటి, మిమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాలి అంతే కదా, రండి, లగేజ్ కూడా నేనే మోసుకొస్తాను అని ధాత్రి కేదార్ల బ్యాగుల్ని యువరాజే ఇక మోసుకొని తీసుకొస్తూ ఉంటాడు. ధాత్రి కేదార్లు అయితే వెనక నడుచుకుంటూ బాగా హుందాగా వస్తూ ఉంటారు. కేదార్ అయితే ప్రేమగా ధాత్రి చేతిని పట్టుకుంటాడు. ధాత్రి నవ్వుతూ కేదార్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. మనం హ్యాపీ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే యువరాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని నిషి అడుగుతూ ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నాం కదా, స్వీట్ల కోసం వెళ్ళి ఉంటాడులే అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అవును, నా కోసం నాకు ఇష్టమైన జిలేబీ తీసుకొస్తాడు అని నిషి చెప్తూ ఉంటుంది. నా కోసం సున్నుండలు తీసుకొస్తాడు అని వైజయంతి అంటుంది. ఇద్దరు కూడా ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్లు లోపలికి వస్తూ ఉంటారు. అలా వైకుంఠపురం సాంగ్ని చెప్తూ ఇక పెట్టుంటారు. ఇక ధాత్రి కేదార్లు కుడికాలు లోపల పెట్టి వస్తూ ఉంటారు. నిషి వైజయంతి షాకే అలాగే చూస్తూ ఉంటారు. ఏంట్రా బుడా, నువ్వు కూలోడ్ అవతారం వెత్తేసి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఇలా తీసుకొస్తున్నావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఏంటి యువరాజ్, పిచ్చి పట్టిందా? ముందు వీళ్ళని పంపించే, నువ్వేం చేస్తున్నావు, నువ్వు మతుండే చేస్తున్నావా అని నిషి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా యువరాజ్, మేము ఇంట్లోకి రావడం వీళ్ళకి ఇష్టం ఉండదని అని ధాత్రి అని చెప్తూ ఉంటుంది. మీరేం మాట్లాడకండి జగదాత్రి, నేను మాట్లాడతాను కదా, నేను వీళ్ళకి చెప్తాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఏందిరా బుడా, నువ్వేంది మాకు చెప్పేది, పంపించేసేయి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అమ్మా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి, మీరు ఇంకేం మాట్లాడకండి, ఈ రోజు నుంచి జగదాత్రి కేదార్లు ఈ ఇంట్లోనే ఉంటారు, నేను చెప్తున్నాను అని యువరాజ్ అంటాడు. ఇప్పుడే కదా ధాత్రి కేదార్ని ఈ ఇంట్లో ఉండకూడదు అని బయటకు పంపించేశారు, ఇంతలోనే ఏమైంది, యువరాజ్ ఎలా చేస్తున్నాడు, ఏదైతేనే ధాత్రి కేదార్లు మళ్ళీ ఇంటికి ఉండబోతున్నారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది అని కౌశికి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. డౌటే లేదత్తయ్య, నిజంగానే యువరాజ్కి పిచ్చి పట్టింది. చూడు యువరాజ్, వీళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వీళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి నీకు అభ్యంతరం లేకపోయినా నాకు అభ్యంతరం ఉంది. ఇప్పుడే నేను మెడ పట్టుకుని వీళ్ళని బయటకి గింటేస్తాను, నీకు చేత కాకపోతే చెప్పు, నేను ఆ పని చేస్తాను అని ధాత్రి మెడ పట్టుకోవడానికి నిషి వస్తూ ఉంటుంది. ఇక వెంటనే యువరాజ్ నిషి చేతిని అడ్డుపట్టుకుంటాడు. నిషి చెంప పగల కొడతాడు. నిషి అయితే దూరంగా వెళ్ళి పడుతుంది. వీళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు, నేను చెప్తున్నాను కదా, ఇదే ఫిక్స్ అని యువరాజ్ అంటాడు. నువ్వు నన్ను కొడతావా యువరాజ్, అది కూడా వీళ్ళ కోసం నాపై చేయి చేసుకుంటావా అని, నాకంటే వీళ్ళే ఎక్కువయ్యారా నీకు నిషి ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, నీకంటే కూడా నాకు వీళ్ళే ఎక్కువ, వీళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు, ఒకవేళ ఈ ఇంట్లో ఉండకూడదు అంటారా, వీళ్ళతో పాటే నన్ను కూడా బయటకు గెంటేయండి అని యువరాజ్ అయితే ఇక గట్టిగా చెప్తూ ఉంటాడు. పదండి పైకి వెళ్దాం అని యువరాజ్ ధాత్రి వాళ్ళ బ్యాగుల్ని తీసుకొని కేదార్ని ధాత్రిని పైకి తీసుకెళ్తాడు. ఇక నిషి వైజయంతి అయితే ఇద్దరు షాక్ అలాగే చూస్తూ ఉంటారు. సుధాకర్ కూడా ఏమీ అర్థం కాకుండా షాకింగ్గా ఇక అలాగే చూస్తూ ఉంటాడు. కౌశికి సుధాకర్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. జగదాత్రి కేదార్, మీరు చెప్పినట్లే ఈ ఇంట్లోకి తీసుకొచ్చేసాను కదా, ఇక ఫోన్ చేసి ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పవా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. మేము మళ్ళీ ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టలేము అనుకున్నావు, నీ వల్ల ఈ ఇంట్లోకి వచ్చాం, థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ అని కేదార్ అంటాడు. చెప్తాను, సమయం వచ్చినప్పుడు డిలీట్ చేయమని తప్పకుండా చెప్తాను అని ధాత్రి అంటుంది. ఇక యువరాజ్ బయటికి వస్తాడు. అసలు ఎవరా ఎస్ఐ వీళ్ళకి ఆ వీడియోల్ని పంపించాడు అంటే ఎలా వచ్చాయి, ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నిషి అయితే నేను ఉండనత్తయ్య, యువరాజు నన్ను నాపై చేయి చేసుకున్నాడు, ఆ జగదాత్రి ముందు నేను ఎలా తలెత్తుకొని తిరగాలి, కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఈ నిషి అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఆగమే, తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు, యువరాజ్ ఎందుకు కొట్టాడో మనం తెలుసుకోవాలి కదా అని వైజయంతి అయితే నచ్చ చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది, సాక్ష్యాలను కూడా నాశనం చేసిన యువరాజ్ ధాత్రి కేదార్ని ఎందుకు ఈ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు, ఏమో నాకైతే అర్థం కావడం లేదు, ఏదైతేనే చాలా సంతోషం అని కౌశికి అనుకుంటుంది.
అప్పుడే ఇక కమలాకర్ యువరాజ్ వచ్చేస్తారు. సారీ నిష్క అని చెప్తూ ఉంటాడు. ఏంటి నువ్వు నాపై చేయి చేసుకుంటావా? అసలు ఎన్ని రోజుల నుంచి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడానికి ప్రయత్నించాం, ఇప్పుడు నువ్వేమో మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేశావు, మళ్ళీ పైగా నాపై చేయి చేసుకున్నావు అని నిషి అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు పెళ్ళ మీద అలా ఎలా చేయి చేసుకుంటావు యువరాజ్ అని వైజయంతి అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది.